ఏఐ టూల్స్ వాడుతున్నారా? వాడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకపోతే రేపటి రోజు మనం ఎందుకు పనికిరామండి. నిజమే చెప్తున్నాను. వాడండి దయచేసి. మీరు ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అన్ని రకాల ఉపయోగాలు అక్కడ ఉంటాయి. సరే, విషయానికి వచ్చేస్తాను. ఏఐలో కాస్త బాగుందేంటి చాట్ జీపీటీ ప్లస్ వాడుతూ ఉంటానండి. నేను కూడా చాలా అవసరాలు ఉంటాయి కదా, డైలీ వాడుతూ ఉంటాను. నిన్న ఏమైందంటే చాట్ జీపీటీ ప్లస్ పనిచేయలే, స్టక్ అయ్యింది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎంతసేపు కొట్టుకున్నా. ఏంటి ఆ విషయం చూస్తే మనకే కాదు, భారతదేశంలో కాదు, అమెరికాలో కూడా ఇదే సమస్య ఉంది. ఏదో ఇష్యూ వచ్చింది. మరి అప్పుడని పని మానేసుకోలేం కదా. ప్యారలల్గా ఏమున్నాయి ఈ చాట్ జీపీటీతో పాటు సమానంగా పనిచేసేవి అని చూసి నిన్న కొన్ని సెర్చ్ చేశానండి. అవే మీకు ఇస్తున్నాను. గూగుల్ జెమిని మీకు తెలుసండి. గూగుల్ డాక్స్ కానీ గూగుల్ మెయిల్తో కానీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. గూగుల్ జెమిని బాగుంటుంది. చాట్ జీపీటీ అంత సూపర్ అని కొంతమందికి అనిపించినా దీని ఫీచర్స్ దీనికి, దీని బెటర్మెంట్ దీనికి ఉంది కాబట్టి ఇది వాడండి. రెండు, మన ఎలాన్ మస్క్ గారి గ్రోక్ అండి, ఎక్స్ గ్రోక్ బాగుంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అవుతోంది. ట్విట్టర్లో ఎంత సమాచారం ఉంటుంది, ఆ సమాచారం అంతా కూడా చక్కగా క్రోడీకరించి మనకు సమాధానాలు ఇస్తుంది. అన్నీ కోడింగ్ దగ్గర నుంచి అవి ఇవి లేవు, అన్నీ ఇస్తుందండి. ఇక మైక్రోసాఫ్ట్ వాళ్ళది కోపైలట్ ఒకటి ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ చాట్ జీపీటీ నుంచి తీసుకొని ఇది కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. మీకు తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ బ్రౌజర్కి వెళ్ళిపోతే అందులోనే డిఫాల్ట్గా ఉంటుంది. అది యాక్సెస్ చేసుకుంటే ఆ కోపైలట్ అంటేనే ఇక మనకి హెల్ప్ చేయటం, సహాయం చేస్తూ ఉంటుంది. అడిగినట్టుగా ఇస్తూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. వీటన్నిటికంటే ముఖ్యంగా పర్ప్లెక్సిటీ అని చెప్పి ఒకటి ఉందండి. పర్ప్లెక్సిటీ అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఏదైనా థీసిస్లు చేసే వాళ్ళకి, మంచి కంటెంట్ కావాలి, వెబ్లో ఉన్న కంటెంట్ అంతా చక్కగా చేసి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ప్లెక్సిటీ ఏఐ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది. దాన్ని వాడుకోండి. ఇక ఫైనల్గా ఆంథ్రోపిక్ అని చెప్పి ఒకటి ఉందండి. ఇది ఈ మధ్య ఏదో ఒక టెస్ట్ పెడితే ఇల్యూజినేషన్స్ ఏమీ లేకుండా బెస్ట్ ఏఐ మోడల్గా దీన్ని చెప్తున్నారండి. ఇక ఇందులో క్లాడ్ 3, క్లాడ్ 4 అని చెప్పి ఈ మధ్య వచ్చింది. ముఖ్యంగా కోడింగ్లో మంచి హెల్ప్ కావాలి నాకు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆంథ్రోపిక్ అద్భుతంగా ఉపయోగపడుతోంది. మరి నేను చాట్ జీపీటీ వాడుకోండి, ఓకే. దాంతోపాటు ఇవి కూడా ఒకసారి చూడండి. ఇవి ఖచ్చితంగా మీకు డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి. మీరు చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఖాళీగా ఉంటున్నారా, దీంతో సంబంధం లేదండి. మీకు ఖచ్చితంగా గూగుల్ అయితే సెర్చ్ చేస్తున్నారు, ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నారు, యూట్యూబ్లో కొడుతున్నారు, ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. కనీసం అయితే అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారు. అదేదో ఇక్కడ కూడా చూడండి అంటున్నా, రెడీమేడ్ అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకొని మళ్ళీ ఆ వెబ్సైట్లు, పోర్టళ్ళు, ఆ లింకులు అక్కడికి వెతుక్కోవడం, ఈ బాధ అంతా ఎందుకు? ఈ డైరెక్ట్గా ఇచ్చేస్తాయి. మీకు ఉన్న సమాచారాన్ని ఉన్నట్టుగా చక్కగా చూపించేస్తే మన బుర్రలోకి పంపించుకోవడం మనదే బాధ్యత. ఇలాంటి మంచి విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి.